హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్ మైసూర్ బోండాలను అయితే తయారు చేసుకుందామండి. మంచి కలరు షేప్తో ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ మైసూర్ బోండాలను అయితే తయారు చేసుకుంటే అచ్చం హోటల్లో లాగానే ఉంటాయండి. మా పిల్లలకైతే ఈ మైసూర్ బోండాలంటే చాలా ఇష్టమండి. మా పిల్లలకే కాదు, అందరి పిల్లలకి పెద్దలకి కూడా ఈ మైసూర్ బోండాలంటే ఇష్టము. అలాంటి మైసూర్ బోండాల్ని మనం పచ్చిగా చేస్తే ఇంట్లో వాళ్ళు తినలేరు కదండి. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మైసూర్ బోండాలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పుల్లటి పెరుగుని 1 కప్పు తీసుకోవాలి. పుల్లటి పెరుగు వలన మైసూర్ బోండాలు మంచి టేస్ట్ అయితే వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా 10 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవటం వలన మనకి పెరుగు వంట సోడా రియాక్ట్ అయ్యి మంచిగా బబుల్స్ అయితే ఫామ్ అవుతాయండి. ఇందులోకి పులిసినట్టుగా అయిపోతుంది పెరుగు. అలా పులిసినట్టుగా బబుల్స్ ఫామ్ అవటం వలన మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయటం వలన మైసూర్ బోండాలు తక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత చూడండి, మంచిగా బబుల్స్ ఫామ్ అయ్యి మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల మైదా పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా మైసూర్ బోండాలు మంచి టేస్ట్గా ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఇక్కడ మైదా పిండితోనే బోండాలు వేస్తున్నానండి. మైదా పిండిని పెరుగుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే కొంచెం కొంచెంగా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మనం వాటర్ని యాడ్ చేయటం వలన పిండి అనేది లూజ్గా అయిపోతుంది. ఇంకా మనకి మంచి టెక్స్చర్ కూడా రాదండి. ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం నైట్ కలుపుకొని మార్నింగ్ బోండాలు వేసుకుంటుంటే హాట్ వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం అప్పటికప్పటికి 1 అవర్లో బోండాలు వేసుకుంటున్నాము అనుకుంటేనే ఇలాగా హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోవాలి. కింద నుంచి పైకి బాగా బీట్ చేసుకోవటం వలన ఎయిర్ గ్యాప్స్ ఏర్పడి మనకి పిండి అనేది మంచిగా టెక్స్చర్లోకి వస్తుందండి. సాఫ్ట్గా అయితే అయిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటే చూడండి, పిండి అనేది సాఫ్ట్ టెక్స్చర్లోకి అయితే వస్తుంది. ఇలా సాగుతూ బాగా బోండాలు వేయటానికి మంచి పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని బోండా వస్తుందో రాలేదో చెక్ చేసుకోవచ్చు. నేను ఇలా చెక్ చేసుకొని లూజ్గా ఉంటే మళ్ళీ కొంచెం పొడి పిండిని వేసి కలుపుకుంటాను. ఇప్పుడు మూత పెట్టి 2 అవర్స్ బాగా నానపెట్టుకోవాలి. ఇలా నానిపోయింది కదండి పిండి, మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మరొకసారి మళ్ళీ కలుపుకొని ఇలా బోండాలు వస్తుందా రావట్లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినట్టు లోతుగా ఉండే గిన్నెలోకి ఆయిల్ తీసుకోవాలి. చేతిని ఈ విధంగా తడుపుకుంటూ పిండిని ఒక పక్క నుంచి తీసుకుంటా మన చేతికి ఎంత పిండి పడుతుందో అంత పిండిని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బోండాలను వేసుకున్నాండి. మంచిగా బోండాలు చూడండి ఆయిల్లో ఇట్టే పైకి లేసి రౌండ్ షేప్లోకి వచ్చాయండి. మనం ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బోండా పిండిని కలుపుకుంటే మంచిగా పర్ఫెక్ట్ కలరు షేప్తో అయితే వస్తాయి. కంపల్సరీగా 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ పిండి నానపెట్టుకుంటేనే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుందండి. లేకపోతే లోపల పచ్చిపిండిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం సగం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సగం ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని మళ్ళీ వీటిని ఆయిల్లోకి వేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 2 సార్లు తీసి వేసుకోవడం వలన బోండాలు లోపల వరకు కుక్ అయ్యి పచ్చిపిండి అనేది లేకుండా ఉంటుందండి లోపల. ఇలాగా కలయి తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బోండాలు మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి షేప్తో మంచి కలర్గా అచ్చం హోటల్లో లాగానే ఉన్నాయండి. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మైసూర్ బోండాలను అయితే తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా, మంచి కలర్గా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మైసూర్ బోండాలని మొత్తాన్ని
ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇలా 2 సార్లు తీసి వేసుకొని వేయించుకుంటే మనకి ఫ్రై చేసుకుంటే బోండాలు మంచిగా లోపల వరకు కుక్ అవుతాయండి. సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయి. ఇప్పుడు వేడి వేడి మైసూర్ బోండాలు అనేవి రెడీ అయిపోయాయండి. వీటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పల్లీ చట్నీ, టమాటో చట్నీ, సాంబార్తో ఇలా ఎందులోకి తిన్నా కానీ సూపర్ టేస్ట్ ఉంటాయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారా పైన సర్ఫేస్ కూడా సాఫ్ట్గా ఉంది, రౌండ్గా ఉన్నాయి. మీరు కూడా ఈ చిన్న టిప్ అండి, ఒకటే ఒక టిప్పు, పిండి కంపల్సరీగా 1 అవర్ మ్యాగ్నేట్ అవ్వాలి. అదొక్కటి గుర్తుపెట్టుకొని మనం మైసూర్ బోండాల్ని తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి.